హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మంజుల చింతకాయ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. సో ఈ గుడి వచ్చేసి మాది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ అయితే సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తాను. సో సీతారాముల కళ్యాణమే కాకుండా ఇంకా గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అది సంక్రాంతి అప్పుడు. సో ఇంకా మా సీతారాముల కళ్యాణం మా గుడిలో ఎలా జరుగుతుందనేది మీతో షేర్ అయితే చేసుకుంటాను, చూస్తూ ఉండండి. రోజుకి లక్ష్యం చెప్పాను మాంగళ్యదేవత బ్రహ్మ ధ్యాయామి ఆసనార్థన వక్షర్వేద హస్తయోర్ధనర్పయామి పాతాళ విద్య ప్రాచ్యర్పయామి స్నానర్పయామి స్నానాతుచుద్ధార్పయామి వస్త్రార్పక్షర్వేద ఓర్వృత్తాన్ని కుంకుమాన్ని నిక్షిపేత జంతేన నిక్షిపేత జంతద్వారాం జనాదృశాం విత్తవిష్టాం గరీషణీ ఈశ్వరీం సర్వభూతానాం స్వామిహాపరేసి శ్రీ శ్రీరామ్. తొందరగా అయిపోతే దీనికి అందరూ కూడా ఓం శ్రీ శ్రీరామ్. ఓం నిత్యాయ నమః, అనంత నిత్యాయ నమః, నందిన్యాయ నమః, జనరంగిన్యాయ నమః, నిత్యావకాశాయ నమః, ఓం ప్రవర్తయ నమః, ఓం వివర్తయ నమః, ఓం విద్యాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభవతే నమః, శ్రద్ధయ నమః, పరమాత్మనే నమః. లక్ష్మీనారాయణ చింతన సావతారాః శ్రీకాంత కుజకుంకుమపరి రంగో గుణానామితిః పూర్వాచార్య దదంబ సేవితవనః శ్రీమాంజనాత్రాగమః సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే రామా జగత్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసజ వాజ్ఞాన సంధాయనే శోభాంతే విమలేశ్వరే విమలనే నారాయణే శ్రీసతి మాయాత్మ భగవాన్ వరాన పురుషం ధైర్యాసకామంగళం సావధాన సమహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావ నారాయణాద్యాచలే లోకాలోక మహాచలే నిషుగా కన్యాచలే సశ్రియః నారాయణ భగవాన్ వరానవరుషం భోగ్యాసకామంగళం సావధాన సుముహూర్తే సత్యాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన వేదవ్యాసపరాశర సుగమనే ప్రహ్లాదరత్న
కూతురు పేరంటాండ నడిమి పెండి కూతురు పేరంటాండ నడిమి పెండి కూతురు విభు పేరు అదే పాట పెట్టు అదే పాట వచ్చే సంవత్సరం పోతే నాకు అవసరం సో చూసారు కదా, సీతారాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని దర్శనానికైతే పంపిస్తారు. అలా దర్శనం చేసుకునే వారికి అయితే రాముల వారి కళ్యాణం తలంబ్రాలను అయితే అక్షంతలుగా అయితే వేస్తారు. అలాగే తలంబ్రాలను కొన్ని వచ్చిన వారికి అయితే ఇస్తారన్నమాట. ఇంకా అంతేకాకుండా మళ్ళీ సాయంత్రం దర్శనం చేసుకున్న వారికి కూడా అడిగితే మన తలంబ్రాలను అయితే ఇంటికి ఇస్తారు. సో ఈ విధంగా అయితే రాముల వారి కళ్యాణం జరిగింది. అంతేకాకుండా ఇంకా భోజనానికి ఏర్పాటుకి అయితే క్యూ పద్ధతి పెడతారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చేస్తారనమాట కమిటీ మెంబర్స్. సో మా రాముల వారి శ్రీ సీతారాముల వారి కళ్యాణం అయితే ఇలా జరిగింది. ఈ విధంగా అయితే జరుగుతుంది మా ఇంటి దగ్గర. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.